లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టీడీపీ నేతలకు జులై కలవరం పట్టుకుంది. అధినేత ఇచ్చిన టాస్క్ ఇప్పుడు వారికి సవాల్గా మారింది. ఇంతకీ వారి కలవరపాటుకు కారణమేంటి? అధినేత ఇచ్చిన టాస్క్ ఏంటి? చేయవలసింది వివరించడం. ఇదే కాన్సెప్ట్ తో జనం బాట పడుతోంది టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడానికి కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. ఏడాది పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. జూలై మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ మీటింగ్ లో కూడా ఇంటింటికి నేతలు వెళ్లే కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదే టైంలో ఎమ్మెల్యేలలో ఒక రకమైన అంతర్మదనం స్టార్ట్ అయిందట. జనం దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్ళడిగే ప్రశ్నలను ఎలా ఫేస్ చేయాలి అనే ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఏడాది గడిచిన సూపర్ 6 కి సంబంధించి ఇంకా 2-3 పథకాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం పెండింగ్ లో ఉంది. అన్నదాత సుఖీభవ కూడా ఇంకా అమలు కాని పరిస్థితి. ఈ విషయం మీద జనం నిలదీస్తే ఎలాంటి సమాధానం చెప్పాలి అనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పనితీరుపై కూడా జనం అడిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోందట. కొంతమంది ఎమ్మెల్యేలకు జనాలకి లింకు కట్ అయిపోయింది. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కూడా లింకు కట్ అయిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు ప్రిపేర్ అవుతున్నారట. జనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటే మంచిది అనే ఆలోచనలో ఉన్నారట. ఏడాది పాలనలోనే అన్ని జరిగిపోయాయని చెప్పడం లేదని మొన్న కూటమి సమావేశంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు జనంలోకి వెళ్లి చెప్పనున్నారు ఎమ్మెల్యేలు. ఈ ఏడాది కాలంలో ఏ పథకాలు అమలు జరిగింది, ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, ఇలా ప్రతి అంశాన్ని జనానికి క్షుణ్ణంగా వివరించాలని, అవసరమైతే అన్ని వివరాలతో కూడా పాంప్లెట్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. అయితే ఎమ్మెల్యేల్లోనే అనేక డౌట్స్ ఉన్నాయి. జనం గట్టిగా నిలదీస్తే ఏ రకంగా కన్విన్స్ చేయాలి, మిగిలిన సంక్షేమ పథకాలు ఎప్పటిలోగా అమలవుతాయని చెప్పాలి, ఈ విషయాల మీద ప్రధానంగా ఎమ్మెల్యేలు దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనానికి తాము అందుబాటులో ఉన్నాము అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. మొత్తానికి నేతలు ఎమ్మెల్యేలను జనంలోకి పంపితే ఉన్న కొద్దో గొప్ప అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.